నేను షెఫర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్గా మన బీసీ ఆత్మగౌరవ పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షతన బెల్లం బాలరాజ్ గారి అధ్యక్షతన అలాగే బీసీ సంక్షేమ సంఘం మన ఆర్ కృష్ణయ్య గారి సంఘం అన్నగారి ఆధ్వర్యంలో అలాగే మహిళా అండ్ మిగతా కుల సంఘాల వాళ్ళు 36 బీసీ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ ఏదైతే కోకాపేట భవనంలో జరుగుతున్న అన్యాయము ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమాన్ని దీన్ని వెంటనే తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఆదిలోనే దీన్ని అణిచివేయాలని దీన్ని రద్దు చేయాలనే ఒక సంకల్పంతో హైకోర్టును ఆశ్రయించినాం. హైకోర్టు ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీకి బీసీ వెల్ఫేర్ కమిషనర్ గారికి అక్కడ గండిపేట్ కోకాపేట్ మండలం ఎంఆర్ఓ గారికి నోటీసెస్ సర్వ్ అయినాయి. అంటే ప్రభుత్వం ఇచ్చిన భూమి ప్రభుత్వము ఓన్లీ కేవలం బీసీ కులాల్లో 36 కులాలకు సంక్షేమానికి మాత్రమే ఉపయోగపడాలనేదే ప్రధాన ఉద్దేశం. మన రాజ్యాంగంలో ఏదైతే ఫండమెంటల్ రైట్ లో 15/4 అనేది కేవలం ఆ బీసీ ఎస్సీ ఎస్టీ కులాలలో ఉన్న అన్ని కులాలకు సంక్షేమానికి ఉపయోగపడాలనేది ప్రధాన ఉద్దేశం. మరి దానికి ప్రొటెక్షన్ గా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ 46 అనేది ప్రొటెక్షన్ చేస్తుంది. మరి ఆ కుల సంఘానికే వాడాలనేది. అలాగే ఇది దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం, ఇది 3 అంతస్తుల భవనం కట్టడం జరిగింది. కట్టిన తర్వాత డిసెంబర్ 14, 2024 నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలానే పడి ఉంది. అంటే 8.5 కోట్లు ప్రజాధనాన్ని నిర్వీర్యంగా పెట్టారు. అంటే ఇది ప్రభుత్వం దృష్టిలో ఉండి కూడా దీన్ని ఎట్లాంటి పట్టించుకోకుండా పొన్నం ప్రభాకర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ విషయం మీద మీరు స్పందించాలి. ఈ విషయాన్ని మీ దృష్టికి వచ్చిన వెంటనే దీన్ని కులాలకే ఉపయోగపడాలనేది ఉండాలి. ఎందుకంటే బీసీ వెల్ఫేర్ వాళ్ళే క్లియర్ గా చెప్పారు ఏ పర్పస్ కి ఇచ్చాము, ఏ పర్పస్ అండ్ ఇది ల్యాండ్ ఎవరిదని దీనిలో క్లియర్ గా చెప్పారు. The main purpose of the land allotment is to provide hostel facility to Kurma students and legal status ownership lies with the government. అంటే గవర్నమెంట్ చేతిలోనే ఉంది. గవర్నమెంటే క్లియర్ గా బీసీ వెల్ఫేర్ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత మరి జియో 189 ల్యాండ్ ఇచ్చింది, జియో 20 ఫండ్స్ ఇచ్చింది. మరి ఒక మెమో కూడా ఇష్యూ చేశారు. ఆ మెమోలో కూడా ఇది 36 బీసీ కులాలకు వర్తిస్తుంది. ఇందులో క్లియర్ గా ఉంది. పాయింట్ నంబర్ 2, ఆయా కులాల్లో ఉన్నటువంటి అన్ని సంఘాలను కలిపి 10 సంఘాలు ఉండని 20 సంఘాలు ఉండని, ఫర్ ఎగ్జాంపుల్ గా కుర్మ కులం అనుకోండి, కుర్మ కులంలో 12 సంఘాలు ఉంటే 12 సంఘాలను కలిపి ఒక కామన్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలనేది ఈ మెమో 2574/D నవంబర్ 2 నాడు 2021 నాడు రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఉండగా కూడా మరి కార్పొరేట్ శక్తులకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మద్దతు తెలుపుతున్నారని సంఘంలో ఉన్నటువంటి కొంతమంది క్యామ మల్లేశం అనే ఒక బీఆర్ఎస్ వ్యక్తి ఆయన